చచ్చిపోబోతున్న టీడీపీకి జవసత్వాలనిచ్చి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తానే సర్వాంతర్యామిగా మారి కూటమి సాధించబోయే ఘన విజయంలో ప్రధాన భూమికను పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రానున్న 5 సంవత్సరాలలో ఖచ్చితంగా ఏదో ఒక సర్టన్ పీరియడ్లో సీఎం అవ్వడం ఖాయమని జన సైనికులు అభిలషిస్తున్నారు. సీఎం అవ్వడానికంటే ముందు డిప్యూటీ సీఎం ప్లస్ హోమ్ మినిస్టర్ శాఖలను ఆయన నిర్వర్తించడానికి కూడా జన సైనికులు తాము ఆహ్వానిస్తాం అని అంటున్నారు. జన సైనికుల అంచనాలు అనాలిసిస్లు ఈ విధంగా ఉంటే ఘనత వహించిన మన టీడీపీ కులగజ్జి మీడియా మరొక ఆలోచన చేస్తోంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర క్యాబినెట్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైనా ప్రమాదమేనని తలపోశాడో ఏమిటో మహావంశీ తన కులగజ్జితో కూడిన విషం క్రక్కాడు. ఇక్కడ మహావంశీ టెలికాస్ట్ చేసిన ఒక ప్రోగ్రాం తాలూకు హెడింగ్ చూడండి. కేంద్ర మంత్రులుగా పవన్ కళ్యాణ్, లోకేష్ అట. అంటే పవన్ కళ్యాణ్ గారిని కేంద్రానికి పంపించేస్తే ఇంకా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యతిరేకత కూడా లేకుండా తన ఇష్టానుసారం పరిపాలన కొనసాగించడానికి వీలుగా ఉంటుందని మహావంశీ ఈ చచ్చు ఆలోచన చేశాడన్నమాట. లోకేష్ పేరు కూడా ఎందుకు ఇక్కడ అటాచ్ చేశాడంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఒక్కటే చెప్తే బాగోదని లోకేష్ గారి పేరు కూడా ఇతడు అటాచ్ చేశాడన్నమాట. పూర్వం ప్రజారాజ్యం పార్టీ టైంలో టీడీపీ మీడియా ఇలాగే నంగనాచి కబుర్లు చెబుతూ ఉంటే అప్పటి మెగా ఫ్యాన్స్ నిస్సహాయులుగా చేసేదేమీ లేక కౌంటర్లు ఇచ్చే దారి లేక మిన్నకుండిపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవే. టీడీపీ మీడియా ఎటువంటి కుట్రకు తలపెట్టినా ఇమీడియట్గా సోషల్ మీడియాలో జన సైనికులు వాళ్ళని కుమ్మి పారదొబ్బుతున్నారు. ఇప్పుడు మహావంశీ లేవనెత్తిన పవన్ కేంద్ర మంత్రి అనే అంశం మీద కూడా మహావంశీని ఉద్దేశించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు జన సైనికులు.